చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా ముందడుగు. అమెరికా ఇరాన్ మధ్య కొలిక్కి వస్తున్న చర్చలు. యురేనియంపై టెహ్రాన్ పట్టువిడుపు. మోదీపై మరోసారి ట్రంప్ ప్రశంసల వర్షం. ప్రధానికి పెద్ద అభిమానినంటూ వ్యాఖ్య. అమెరికాను భారత్ 100% నమ్మొచ్చని వెల్లడి. విజయవాడలో నేడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్. 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. మౌలిక వస్తువులకు 200 కోట్లు విడుదల. తెలంగాణకు 9,968 కోట్ల 16వ ఆర్థిక సంఘం నిధులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టీకరణ. తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ మార్కెట్లకు కమలదళం. 3 రోజుల పాటు రైతు గోసా, బీజేపీ భరోసా కార్యక్రమం. భానుడి ఉగ్రరూపంతో నిప్పుల కుంపటిలా ఏపీ. వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 18 మంది మృతి. నేడు రేపు తీవ్ర వడగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు. లీటర్ పెట్రోల్ పై ₹2.61 వడ్డన. డీజిల్ పై ₹2.71 బాదుడు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అమెరికా ప్రధాన డిమాండ్ అయిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చర్చల్లో పాల్గొంటున్న 2 అధికారులు తెలిపారు. తొలుత ఇరు దేశాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత 60 రోజుల కాలావధిలో యురేనియం నిల్వల సహా ఇతర అంశాలపై కూలంకషంగా చర్చలు ఉంటాయని వెల్లడించారు. హర్మోజ్ జలసంధిని ఇరాన్ క్రమంగా తెరుస్తుందని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడినట్లే కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని వదులుకునేందుకు టెహరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దీన్ని బలపరుస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆపై 60 రోజుల కాలావధిలో అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. చర్చలు క్రమ పద్ధతిలో నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చాలా విషయాలపై సంప్రదింపులు ముగిశాయన్నారు. అయితే ఒప్పందం కోసం తొందరపడొద్దని చర్చల్లో పాల్గొంటున్న వారికి తాను సూచించినట్లు చెప్పారు. ఒప్పందం కుదిరి సంతకాలు పూర్తయ్యేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తాము కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. టెహరాన్తో తమ బంధం మరింత ప్రొఫెషనల్ గా ఫలప్రదంగా మారుతోందని తెలిపారు. ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే అది అత్యుత్తమంగా ఉంటుందని ట్రంప్ మరో పోస్ట్ చేశారు. గతంలో ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందంలా ఉండదని రాసుకొచ్చారు. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 440 కిలోలు ఉన్నట్లు అంచనా. దాన్ని ఇరాన్ త్యజిస్తోంది. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగుతుందనేది 60 రోజుల్లో జరిగే చర్చల్లో స్పష్టత వస్తుంది. కొంత యురేనియంను డైల్యూట్ చేసి మిగిలిన మొత్తాన్ని తృతీయ దేశానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. హర్మూజ్ను ఇరాన్ క్రమంగా తెరుస్తోంది. ఇరాన్పై ఆంక్షల్ని సడలించి చమురును విక్రయించేందుకు అమెరికా అనుమతిస్తోంది. జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాల్ని 60 రోజుల కాలావధిలో చర్చిస్తారు. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందంతో ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోన్ కాల్ ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్లోకి వచ్చి మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడు అని ట్రంప్ అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్ తమకు బాగా దగ్గరైందని తెలిపారు. భారత్ తనపై 100% నమ్మకం ఉంచవచ్చని చెప్పారు. ఎలాంటి సహాయం కోసమైనా భారత్ తమకే ఫోన్ చేస్తుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, స్టాక్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోందని ట్రంప్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను సైతం ట్రంప్ ప్రశంసించారు. అమెరికా చరిత్రలోనే ఆయన గొప్ప విదేశాంగ మంత్రి అని కొనియాడారు. అటు ఈ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపురేఖలను మారుస్తూ ఎంఎస్ఎంఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలకు ఊపిరిపోస్తూ విజయవాడ వేదికగా ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మెగా ఈవెంట్ ద్వారా కొత్తగా 38 పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదిక ముస్తాబైంది. 1500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 175 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రచించింది. తొలి 2 దశల్లో 100 ప్రాజెక్టుల పనులు మొదలవ్వగా నేడు 3వ విడత కింద 38 పార్కులకు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో సరికొత్త పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించేలా ఈ పార్కుల్లో అత్యాధునిక ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయనున్నారు. అటు ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక పూర్తయింది. జగ్గయ్యపేట, విజయవాడ మధ్య మైలవరం, నందిగామంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల గ్రౌండింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పనులు కూడా చేస్తున్నారు. తాజాగా మిగతా విజయవాడ తూర్పు, పశ్చిమ, తిరువూరుల్లోనూ స్థలాల ఎంపికను పూర్తి చేశారు. ఈ 3 నియోజకవర్గాల్లోనూ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను నిర్మిస్తారు. తక్కువ స్థలంలో టవర్ల రూపంలో ఈ భవనాలు నిర్మించి ఎక్కువ ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తారు. మిగతా 4 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లను పెట్టేందుకు స్థలాల్ని ఇస్తారు. దీనికి తగ్గట్లుగా విజయవాడలో ఖాళీగా ఉండే 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. మిగతా చోట్ల 10 నుంచి 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నారు. భవానీపురంలోని 2 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఎకరా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ పారిశ్రామిక టవర్ను నిర్మించనున్నారు. తిరువూరులో 50 ఎకరాల్ని గుర్తించారు. ఇక్కడ ఎంఎస్ఎంఈలకు స్థలాల్ని కేటాయించనున్నారు. ఈ 3ంటిని విజయవాడ నుంచి నేడు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. గ్రామీణ ఆవిష్కర్తల్ని ప్రోత్సహించే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ప్రాంతాల్లో రూట్యాక్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాల్ని సీఎం ప్రారంభిస్తారు. పరిశ్రమల మనుగడకు అవసరమైన ఉమ్మడి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా ఆర్థిక ఊతమివ్వనుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 45 పారిశ్రామిక క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీస్ కోసం ఏకంగా 200 కోట్ల నిధుల్ని ఈ సమ్మిట్ వేదికగా విడుదల చేయనున్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన భారీ కన్వెన్షన్ సెంటర్ను నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక వైపు ఆధునిక హంగులతో ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ను తీర్చిదిద్దింది. అంబేద్కర్ కళావేదిక పేరిట 85 కోట్ల రూపాయల సాంఘిక సంక్షేమ శాఖ నిధులతో సకల సౌకర్యాలతో ఏపీఐఏసీ ఈ కళావేదిక నిర్మించింది. ఇక నుంచి ఈ కళావేదిక నిర్వహణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పర్యవేక్షించనుంది. ఒకేసారి 1500 మంది కూర్చొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కల్పించారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెల్లార్ ఏర్పాటు చేశారు. పైన వివిధ రకాల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విజయవాడలో నిర్వహించే వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఈ కళావేదిక ప్రధాన నిలయం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈల ఐపీఓలను ప్రోత్సహించేందుకు ఏపీ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుకున్న అవకాశాలపై నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్ఎంఈలకు ఇటీవల సంస్థాగత రుణాలు గణనీయంగా పెరిగాయి. 2025-26లో అవి 1,16,274 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఎంఎస్ఎంఈల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం వాటి ఈక్విటీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల లభ్యత మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై నివేదిక ఇచ్చేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్ గా, ఆర్థిక శాఖ, సెర్ప్, మెప్మా కార్యదర్శులు, ఆర్బీఐ, పారిశ్రామిక అసోసియేషన్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు కానుంది. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ దానికి కన్వీనర్గా వ్యవహరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, నల్లకాలువ వద్ద చెత్తశుద్ధి ప్లాంటును పవన్ పరిశీలించారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ బోట్లో ప్రయాణించారు. తర్వాత రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరిలో కాలుష్య నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల పిలుపు మేరకు విజయవాడ నుంచి 3 వాహనాల కాన్వాయ్తో పవన్ గత రాత్రి రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. ఆయనకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహా ఇతర నేతలు స్వాగతం పలికారు. తెలంగాణకు కేంద్రం నుంచి 5 ఏళ్లలో సుమారు 10,000 కోట్లు అందనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు వినియోగించాలని నిర్దేశించింది. ఈ నిధులను పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్ల రూపాయల్ని కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధుల్ని నిర్దేశించింది. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాలు, ఇతర ప్రజాసేవల కోసం వినియోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు, పెన్షన్ చెల్లింపుల కోసం వినియోగించరాదని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వ్యయ వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచారని వెల్లడించింది. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికల్ని ప్రభుత్వానికి నివేదించారని చెప్పింది. నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికల్ని తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని తెలిపింది. ఆడిట్లో గుర్తించిన లోపాల్ని తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకతవకలు లేదా నిధుల దుర్వినియోగం జరిగిందని తేలితే చట్టపరమైన చర్యలు చేపట్టాలని, వీటిపై పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 1,280 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్థిక సంఘం కేటాయించింది. 2027-28కి గాను 1,633 కోట్లు, 2028-29 సంవత్సరానికి 2,111 కోట్లు కేటాయించింది. ఇక 2029-30 ఏడాదికి 2,343 కోట్లు, 2030-31కి 2,601 కోట్లు అందించనుంది. మొత్తం మీద 5 ఏళ్లకు 9,968 కోట్లు తెలంగాణకు అందనున్నాయి. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని, కేంద్రం నిధులు ఆపేసినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతు డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ నెల 29న జరిగే ఈఆర్సీ సమావేశంలో తమ వాదనలు వినిపిస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు కూడా ఆ రకమైన ఆలోచన చేయలే. ఇంకా కేంద్రం మీటర్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినాడు. ఖండించడంతో పాటు తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల దృష్టికి తీసుకొని పోతాము, ఇది ఎందుకు సముచితం కాదు అని చెప్పి శాసనసభను ఏర్పాటు చేసి శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ముఖానికి కొట్టినాం. మేము మా ప్రజలు దీనికి ఇష్టపడతా లేరు అని చెప్పి. దాని పర్యవసానం ఏంది? కేంద్రం మన మీద ఆంక్షలు విధించి మనం తీసుకునేటువంటి అప్పులు తీసుకోకుండా ప్రతి ఏడు వచ్చేటువంటి అప్పులు దాదాపు 23,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా నిరోధించినారు వాళ్ళు. అయినా సరే మేము రైతుల మీద భారం మోపము కాక మోపము, దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పినాము. వేరే రికార్డ్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరగటం, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాము, క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరాలో నెల రోజుల జాప్యం ఉంటుందని అధికారులు తనకు చెప్పినట్లు లోకేష్ తెలిపారు. వచ్చే నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందుతాయని స్పష్టం చేశారు. దుస్తులు సహా ఇతర వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కిట్లు పంపిణీ కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటిస్తే దానిని వక్రీకరించి కిట్ల పంపిణీ ఉండదంటూ విష ప్రచారం చేయటం జగన్ వక్రబుద్ధికి నిదర్శనమని లోకేష్ దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బ ప్రభావంతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో 18 మంది మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో 6 చనిపోయారు. విజయవాడలో 2 ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికురాలు, చిట్టినగర్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 ఎండ తీవ్రతకు తాళలేక మృతి చెందారు. అనకాపల్లి జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 2, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 చనిపోయారు. అటు ఇవాళ రేపు కూడా తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 26న రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయగా, బానుడి ప్రభావంతో అది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణలో రైతు సమస్యలపై బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 3 రోజుల పాటు బీజేపీ ప్రజా ప్రతినిధులు బృందం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచర్లను సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారు పడుతున్న ఇబ్బందులను బీజేపీ ప్రజా ప్రతినిధులు అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. రేపు ఆలేరి, భువనగిరి, ములుగు, జనగాం మార్కెట్ యార్డులను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బుధవారం కాటారం, మంథని, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లను కమలదళ నాయకులు సందర్శిస్తారు. ప్రభుత్వం రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రైతు పండించినటువంటి పంట కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి 80% పూర్తి చేశానని చెప్తా ఉన్నారు. ఏ లెక్కల ప్రకారం మీరు 80% కొనుగోలు పూర్తి చేశారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎంత వరి పండుతుందో మీకు లెక్కలు ఉన్నాయా? మరి మీకు అధికారులు ఏ రకమైనటువంటి లెక్కలు మీకు ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వ వైఖరి ప్రదర్శిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఇప్పటికైనా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించడం, మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. 2014కి ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కేవలం 400 టీఎంసీల నీటినే వాడుకుందని పేర్కొన్నారు. 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో మరో 360 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణ లోపాల వల్ల కాళేశ్వరం కుంగిపోతే ఎన్డీఎస్సీ సూచించిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులు ప్రస్తుత ప్రభుత్వం చేయలేకపోయిందని రామచందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగంపై నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు. జనాభా లెక్కల సేకరణలో అవాస్తవాలను లేదా తప్పుడు సమాచారాన్ని నమోదు చేసే గణకులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. గణకులు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే జనగణన చట్టం 1948 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో జనగణన మొదటి దశ కార్యక్రమం కింద ప్రతి ఇంటిలో ఉన్న సౌకర్యాలు, కుటుంబ యజమాని పేరు, ఇతర వివరాల సేకరణ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతుంది. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 9తో ముగుస్తుంది. నిన్నటి వరకు 65 లక్షల కుటుంబాలు వారి ఇళ్లలో సౌకర్యాల వివరాల సేకరణ పూర్తయింది. ఇళ్లతో పాటు కార్యాలయాలు, దుకాణాలు, గోదాములు వంటివన్నీ కలిపి ఇంతవరకు 1.5 కోటి దాకా నమోదు చేశారు. తెలంగాణలో కుటుంబాలు 1 కోటికి పైగా ఉంటాయని జనాభా లెక్కల విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య సుపారీ గ్యాంగ్ పని అని తెలుస్తుంది. 5 సభ్యులున్న ముఠా దారుణానికి తెగబడినట్లు, ఇందుకోసం 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కిషన్ అనే వ్యక్తి కవాడిగూడకు చెందిన వినయ్కు 10 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందటే న్యాయవాది హత్యకు నిందితులు పథక రచన చేసినట్లు సమాచారం. న్యాయవాది ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి విఫలమై ఈ దఫా పక్కా ప్రణాళికతో ముఠా సభ్యులను రంగంలోకి దింపినట్లు గుర్తించారు. న్యాయవాది హత్య కోసం నిందితుడు వినయ్ సెకండ్ హ్యాండ్ కారు కొన్నట్లు సమాచారం. నిత్యం మొహిజుద్దీన్ కదలికలను గమనిస్తూ గురి తప్పకుండా ఢీకొట్టేలా రెక్కీ చేసినట్లు తెలిసింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వినయ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన మరో 4 నిందితులు గోవా పారిపోయినట్లు సమాచారంతో వారి కోసం పోలీసు బృందాలు అక్కడకు వెళ్లి గాలిస్తున్నాయి.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం చీలపల్లిలో ఇటీవల సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు 10 రోజుల్లోనే ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా గుర్తించి వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మే 14న అర్ధరాత్రి చీలపల్లిలో వరుసగా 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఒక ఇంట్లో సుమారు 112 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ ఘటనపై మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరామ్ నాయక్ అని చెప్పి ఇతను బీబీఆర్ నాయక్ తండా రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు క్రమంలో నిన్న రామాయపేటలో మనకు సాయంత్రం 8 o'clock కి ఇతను జయరామ్ నాయక్ ఎవరైతున్నారో మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి 92.9 గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపించి అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కూసింగ్ అని చెప్పి ఇంకా పరారులో ఉన్నాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో పార్థివ దేహాన్ని తరలించే వాహనం ఉన్నప్పటికీ సరైన సమయంలో ఇవ్వకపోవడంతో ఒక వ్యక్తి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రాచలం సుభాష్ నగర్ కాలనీకి చెందిన వెంకన్న ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బకు గురయ్యాడు. దీంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకువెళ్లటానికి వాహనం ఇవ్వకపోవడంతో కాలనీకి చెందిన స్థానికులు మృతదేహాన్ని భుజాలపైన మోసుకెళ్లారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సరైన సదుపాయాలు అందించడం లేదని స్థానికులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజనులను కోరారు. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలోని జనజాతి సాంస్కృతిక సమాగమం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 500 తెగలకు చెందిన 1.5 లక్షల మంది గిరిజనులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి యూసీసీ అమలు చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజన వర్గాలను దాని పరిధి నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారని తెలిపారు. గిరిజన వర్గాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జీవించే హక్కును యూసీసీ హరిస్తుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఆదివాసులపై యూసీసీలోని ఏ నిబంధనను విధించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం 28,000 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం 1.54 లక్షల కోట్లకు పెంచిందని అమిత్ షా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మందికి పద్మ పౌర పురస్కారాలను అందజేయనున్నారు. 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 2026 ఏడాదికి మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మిగతా అవార్డులను 2వ విడత జరిగే కార్యక్రమంలో అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.